4వ అధ్యాయం 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలుచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టును. రెండు ఉన్నాయి అక్కడ. ఏమిటి? హేబేలు యొక్క అర్పణ. ముందు ఏముంది? హేబేలును, ఆ తర్వాత అర్పణ. దేవుడు ఎవరిని ముందు అంగీకరించాడు? హేబేలునా లేకపోతే హేబేలు యొక్క అర్పణనా? హేబేలును. అనగా ముందు నువ్వు అంగీకరించబడాలి, ఆ తర్వాతే నీతో పాటు తెచ్చింది ఏదైనా సరే దేవుడు అంగీకరిస్తాడు. మరి కయ్యను విషయంలో జరిగిందని చూద్దాం రండి. 5వ వచనం. కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కయ్యనును అతని అర్పణను దేవుడు కయ్యనును అంగీకరించలేదు. కాబట్టి కయ్యను యొక్క అర్పణ కూడా అంగీకరించబడలేదు. ఏమర్థమవుతుంది మీకు? నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు నీ హృదయంలో ఉన్న భారాన్ని, బాధను దేవునికి అప్పగించాలి అని ఆశపడి మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు మొదటిగా నువ్వు అంగీకరించబడాలి. నువ్వు అంగీకరించబడకుండా నీకు దేవునికి మధ్య ఏదైనా అడ్డుగా పాపం ఉన్నట్లయితే దాన్ని ఖచ్చితంగా మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. తప్పు చేస్తూనే, పాపం చేస్తూనే, నువ్వు చేస్తున్నది తప్పు అని నీకు తెలిసి కూడా, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు అని నీకు తెలిసి కూడా, నువ్వు చేసేదంతా మోసము అని నీకు తెలిసి కూడా, నువ్వు చూసేవన్నీ బూతు సినిమాలే అని తెలిసి కూడా, తెలిసి నువ్వే తప్పులు చేస్తున్నావో అవి చేస్తూ కూడా దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి నిర్భయంగా వచ్చేసి నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అని నువ్వు అనుకుంటున్నట్లయితే నిన్ను మోసం చేసుకుంటున్నావు. దేవుడు నిన్ను అంగీకరించాలి, దేవుడు నీ ప్రార్థన అంగీకరించాలి, దేవుడు నీ అర్పణను అంగీకరించాలి అని నువ్వు ఆశిస్తున్నట్లయితే మొదటిగా నువ్వు దేవునికి అంగీకారంగా ఉండాలి.